హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం టమాటా చారు ఎలా చేయాలో తెలుసుకుందాము. సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ టమాటాలన్నీ మంచిగా ఫ్రెష్ వాటర్లో కడుక్కొని వీటిని ఇప్పుడు మనం బాయిల్డ్ చేసుకోవాలి. గ్యాస్ మీద అన్నీ మంచిగా నీట్గా కడుక్కొని వాటిని ఇప్పుడు మనం గ్యాస్ మీద బాయిల్ చేసుకుందాము. ఇవి మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఏం చేయాలి అని అంటే వీటిని మంచిగా ఉడికేలోపు మనము గుండు మిరియాలు కూడా దంచి పెట్టుకోవాలి. ఇవి మంచిగా ఉడకాలి. ఎట్లా అంటే కొంచెం వాటికి ఉన్న తొక్క ఊడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చారును మనం దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. దేనికి అని అంటే ఆలు బిర్యానీ కానీ ఆలు పులావ్ కానీ ఇలాంటి మనం చిన్నగా చేసుకున్నప్పుడు వీళ్ళకి మంచిగా కాంబినేషన్గా యూజ్ అవుతుంది. గుండు మిరియాలను కొంచెం దంచి వేసుకోవాలి. అవి మంచిగా టమాటాలు ఉడికినాక వాటిని దింపుకొని వాటికున్న తొక్కను కూడా తీసేసుకోవాలి. ఆ తొక్కను మొత్తం తీసేసుకుంటే మంచిగా వస్తుంది, లేకుండా అంతా పొట్టులాగా వస్తుంది. తీసేసుకొని మిక్సీలో వేసుకొని దీన్ని ఇప్పుడు మనం అంతా మిక్సీ పట్టుకుందాము. తొక్క తీసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేద్దాము అని అంటే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ సూపునంతా గంజులో పోసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని మనం ఏంటంటే హీట్ చేసుకోవాలి, మసల పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లోకి ఇప్పుడు మనం కావలసినవన్నీ అందులోకి వేసుకుందాము. ఏంటి అంటే కారం వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు, దానికి తగినంత 2 చెంచాల కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ సూపు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పెప్పర్ దంచుకున్నాం కదా, పెప్పర్ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని వీటిని అన్నింటిని మంచిగా వేడి చేసుకోవాలి. మంచిగా మసలాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా మసల పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపుకి ప్రిపేర్ చేసుకుందాము. ఇంకో బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానికి కావలసినవి అన్నీ జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా దీన్ని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటే సింపుల్గా త్వరగా క్విక్గా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. పోపులో వెల్లుల్లిపాయల ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా వస్తుంది సూపు. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే చాలా మంచిగా టేస్టీగా వస్తుంది. ఇదంతా ఇప్పుడు మనం ఇందులో సూప్ యాడ్ చేసుకుందాము. అంతే అండి, సూప్ యాడ్ చేసుకుంటే టమాటా సూప్ కంప్లీట్. మీరు ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో, చాలా బాగుంటుంది. ఎంత త్వరగా అంటే అంత త్వరగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి, ఇలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.